యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభం కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియులారా, ఇంకెలా మారాలా? ప్రతి వాళ్ళు వాక్యం చెప్పి మారు మనసు పొందాలా అంటారు. మేము బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, కుటుంబ ఆరాధన ఉంది అని అనుకుంటున్నారా? అలసిపోతున్నారా? ఎప్పుడు వీళ్ళు ఇవే చెబుతారు అనుకుంటున్నారా? కాదు దేవుని ప్రియులారా, ఒక వ్యక్తి జీవితంలో మనం చూద్దాము. ఆ వ్యక్తి ఒకప్పుడు పాత పౌలుగా ఉండినప్పుడు కక్షతో ఉన్నాడు, వీర్షతో ఉన్నాడు, స్వార్థపు ఆత్మతో ఉన్నాడు, అనేకులు నశింపచేశాడు, ఎవరిని లక్ష్య పెట్టలేదు, క్రీస్తుకు విరోధిగా ఉన్నాడు. కొన్ని రోజులైన తర్వాత యేసు క్రీస్తుని వెంబడించాడు, యేసు బోధలకి అలవాటు పడ్డాడు, యేసు క్రీస్తు క్రమములో నివసించాడు, యేసయ్యతో జీవించాడు. ఇప్పుడు ఆయన పాపము పోయినట్లుగా, మరణము నుండి ఆయనకి విడుదల కలిగినట్లుగా గ్రహించారు. చూద్దాం రండి, ఏం చెబుతున్నారంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ ఒక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. పాపము నుండి విడిపించింది వాక్యము, మరణము నుండి విడిపించింది వాక్యము, మరి ఇదిగో పాత అలవాట్ల నుండి విడిపించింది వాక్యము అని సాక్ష్యం చెబుతున్నారు. దేవుని ప్రియులారా, మీరు కూడా గ్రహించండి. అతను పాత జీవితంలో ఉండినప్పుడు తనకేం తెలియదు, కొత్త జీవితము పొందినప్పుడు తనకు లక్షణాలు అర్థమైనవి, పాత పద్ధతులు ఆయనకే అసహాయంగా అనిపించినవి, కొత్త లక్షణాలు రుచికరముగా అనిపించినవి. అందుకంటున్నాడు, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. అంతేకాదు ఇంకా చెబుతున్నాడు కదా, ఇదిగో ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దేవుడు దానిని చేసెను. లోకములో మనకు బాధ కలిగినప్పుడు, అందరికీ బాధ కలిగినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ఎక్కడికెక్కడికో పోతారు, హాస్పిటల్కి వెళ్తారు, ఎక్కడా బాగోలేదు. లోక ధర్మశాస్త్రము, లోక ఆచారములు, లోక పద్ధతులు, లోక వైద్యములు ఎయ్యి కూడా నన్ను రక్షించలేకపోయినవే. యేసుక్రీస్తే రక్షించాడు. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దేవుడు దానిని చేసెను అని సాక్ష్యం చెబుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రములు. మీరు కూడా వాక్యాన్ని ఇలా అర్థం చేసుకొని, అలవాటు చేసుకొని, పాటించి, ప్రయత్నించి చదివినట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా పౌలంత గొప్ప వాళ్ళని చేస్తున్నారు. మీ గృహములలో ప్రభు ఆత్మ సంచరిస్తుంది, ఆయన దాహం తీరుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి దేవుని ప్రియులారా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.